నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపులో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. సింహరాశి వారికి ఏప్రిల్ మంత్లో మనం చూస్తే ఫస్ట్ విశేషం తెలుసుకోబోయేందు ఇందులో ఉన్న నక్షత్రాలు మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూస్తే అది మా మీ ము మేమో టాటి టూటే టో అన్న లెటర్స్ అంతా కూడా సింహరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మనం మూవ్ అవుతున్నాయని మనం చెప్పుకున్నప్పుడు కాబట్టి ఇందులో వీళ్ళకి ఒక్క గ్రహమే అనుకూలంగా ఉంది, మిగతా 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి వార్తల్లో హెడ్లైన్స్ లాగా సింపుల్ టర్మ్స్లో క్లుప్తంగా మొత్తం చెప్పేస్తారు. ఇందులో దాని ప్రకారం చూస్తే వీళ్ళకి పీడాం ద్వేషం మృతిం కలహం పుత్రార్థలాభాత్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇందులో పీడం అంటే ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ పీడింపబడినట్లు ఉంటారు, మీ చుట్టూ వాతావరణం ద్వేషించబడినట్లు ఉంటుంది. అంతేకాకుండా మనకి మృతం అంటారు, అంటే ఆగిపోవటము, మనకి జీవితానికి లేదంటే లైఫ్కి కొంచెం ప్రమాదకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, శుక్రుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బుధుని వల్ల కొంచెము పిల్లల విషయంలోనూ లేదా డబ్బుకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. అయితే ఇందులో అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్డ్గా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని తెలుసుకుంటే మీకు చాలా వివరంగా ఉంటుంది. సూర్యుడు మీకు 8th హౌస్లోంచి 9వ ఇంట్లో రావడంతో సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు అని చెప్తారు. 8th హౌస్లో ఉండటం మంచిది కాదు. 15th తర్వాత మారుతూ ఉండటంతో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, నిందాపరాధం కలహం ద్వేషం నిర్దోష ధనక్షయం పుణ్యలాభార్థ నాశాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల 2 రకాలుగా ఫలితం ఉంటుంది. ఒకటి ఓవరాల్గా మంచి ఉంటుంది, అది ఓకే. కానీ మధ్యలో మీకు చాలా ట్విస్ట్లు టర్నల్స్ అన్నీ ఉంటాయి, అది గమనించుకోవాలి. ఏం జరగవచ్చు? నిందాపరాధ అంటే మీది తప్పు లేకపోయినా కానీ మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. రెండోది కలహం నిర్దోషచ్చ, అంటే మీరు పాపం చాలా చాలా మంచివాళ్ళు, కావాలని మీతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ధనక్షయం,
డబ్బుని మీకు మిస్యూజ్ రాంగ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్పెక్యులేటివ్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాంటి పనులు ఈ టైంలో చేస్తే మీకు కలిసి రాదు. ధనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మంచి ఉద్దేశ్యంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాము. పుణ్య లాభార్థ నాశచ్చ. ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పని తగిలిన రిజల్ట్ మీకు రాకపోగా అది మీకు ఇంకా రివర్స్ అయిపోయి మీ మీద అనవసరమైన బండాలు అన్ని నిబంధనలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించుకోవాలి. ఒక రకంగా మీరు ఇది చేద్దాం అది చేద్దాం అనే దానికంటే కూడా ఉన్న దాంతో చక్కగా హ్యాపీగా సింపుల్గా ఉండటం అయితే ఈ మంత్లో చేయటం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుజుడు 8th హౌస్లో ఉండటంతో ఇది కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు 8th హౌస్లో ఉన్నారో వాళ్ళకి స్థాననాశనం రుణచ్ఛేద, అప్పుల గొడవలు ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది జాబ్‌లోనే పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యసాని కార్యహాని శాత్. ఏదైనా పని చేస్తే అందులో ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు పాజిటివ్ అంటే మంచి కూడా చేస్తున్నాడు. ఏ ప్రకారంగా అంటే ధనం విషయంలో మాత్రం బాగుంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధనం ఫ్లో అయితే బాగానే ఉంటుందని మీరు గమనించాలి. తర్వాత 10వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది. 10వ స్థానంలో శుక్రుడు ఉంటే మీ చుట్టూ అప్పటిదాకా హంబుల్గా ఒబీడియన్గా ఉన్న వాళ్ళు మీకు ఎదురు తిరిగి సింహంలాగా గర్జిస్తారు అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తూ ఉంది. దానికి మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో వ్యకులం చైవ నిస్సత్వం మర్ధానాశనం రిపుభయం స్త్రీహాని సౌఖ్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే నిస్సత్వం అంటే స్ట్రెంత్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది మనిషిలో. అర్ధనాశనం ధనాన్ని కోల్పోతూ ఉంటారు. రిపో భయం శత్రువుల భయం విపరీతంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం అంటే ఈ టైంలో స్త్రీలు అయితే పురుషుల ద్వారా, పురుషులైతే స్త్రీల ద్వారా మీకు అప్పటిదాకా బాగా చక్కగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని కావాలని పక్కదారి పట్టించే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. చూశారు కదండి ఈ ప్రకారంగా. అయితే శుక్రుడు ఇంకొక మంచి చేస్తున్నాడు. ఈ టైంలో ఎవరైనా కనుక బంగారం కొనుక్కున్నా, కొత్త వెహికల్స్ కొనుక్కోవాలన్నా వీళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. అంటే ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే 19th వచ్చే అక్షయ తృతీయకి కావాల్సిన ధనం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్స్ కొనే అవకాశం కూడా ఎక్కువ ఉందని గమనించాలి. ఇప్పుడు మనం 3 గ్రహాలు బుధుడు బుధుడు మీకు వచ్చేటప్పటికి ఉన్న వాతావరణంతో మీకు చుట్టూరు ఆటంకాలు కలిగించి సక్సెస్ ఇస్తూ ఉంటారు. బుధుడు మీకు పిల్లల విషయంలో లేదా ధనం విషయంలో మాత్రం ఆటంకాలు కలిగించకుండా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయితే వస్తుందని గమనించాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖ, పొబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, రాజ్యము, పరవాశము, లాభము. చూసారండి 5 రకాల లాభాలు మీకు కలిగి ఉన్నాయి. అందులో ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము, దేహ పీడనము, అతి భయము. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడనం, శారీరకంగా కొంచెం బాధపడినట్లుండే అవకాశం ఉంటుంది. సో గమనించారు కదండి ఈ నక్షత్రం వాళ్ళు. అలానే పొబ్బా నక్షత్రం వాళ్ళకి పాల్గొనే నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్య లాభము, వస్త్ర లాభము అంటే మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్గా మంత్ అయితే లాభప్రదంగా ఉంటుందని గమనించాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వీళ్ళకి వస్త్ర లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మంత్ అంత లాభప్రదంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. ధనహీనత అంటే ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీకు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేక పశునాశనం, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. రెండోది పశునాశనం అంటే అగ్రికల్చరల్ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే అది ఓకే. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, రిసోర్స్ఫుల్గా ఉండేవాళ్ళు మీకు రిసోర్స్ఫుల్గా ఉండకుండా దూరం వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి ఇందులో ఉన్న నక్షత్రాలకు ఎలా ఉంది, తర్వాత గ్రహాలకు ఎలా ఉందో మనం చూసుకున్నాం. సో ముఖ్యంగా మీరు గమనించుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిందాపరాధ, మీ మీద నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారం కింద చూసుకుంటే ఫస్ట్ పితృ సమానులైన వాళ్ళని బాగా గౌరవించటం, వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళ యొక్క గైడెన్స్తో ముందుకెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ గమనించాలి. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే
కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.